కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతానికి 20 నెలలు అవుతే జరుగుతుంది. సో 20 నెలల పరిపాలన మీకు ఏమనిపిస్తుంది? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు 20 నెలలకి గత 5 సంవత్సరాలకి ఎలా అనిపిస్తుంది మీకు? గత ప్రభుత్వంలోనంటే కొంచెం ఇబ్బందుల రకంగానే ఉందండి. ఇప్పుడు ప్రజలకు కూడా ఇబ్బంది లేకోకుండా అన్ని విధాలుగా సమకూరుస్తున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఇదిలో చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, మన లేదు, అది లేదు, అందరికీ సమానంగానే చూస్తున్నారు కదండి చంద్రబాబు గారు. ఆ విధంగా చూసుకుంటే కొంతమంది ఏదేదో చెప్తూ ఉంటారు. వాటికి మేము ఇదయ్యే ప్రసక్తి ఏమి లేదండి. గవర్నమెంటే పని చేసుకునిద్ది. అంటే గవర్నమెంట్ పని గవర్నమెంటే చేసుకుంది అనుకుంటే కనుక గతంలో చూసుకుంటే మేమే ఎక్కువ ప్రజలకి పరిపాలన అందించాము, మంచి సుపరిపాలన అందించాము. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు కానివ్వండి, లేదనుకుంటే సామాన్య ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడతా ఉంటారు. రైతులైతే ముఖ్యంగా ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి ప్రభుత్వం అంటా ఉంటారు. సార్ ఇప్పుడు ఒకటండి, కూటమి ప్రభుత్వంలో ఒక కూటమిలాగా ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాల గురించి ఎంచే పరిస్థితిలో లేరు. వాళ్ళు చేశారని వీళ్ళు చేయకుండా లేరు. ఏదైనా సరే గవర్నమెంట్కి ఎలా చేయాలో, ఏం చేయాలో, ఎవరెవరికి ఏం చేయాలో అలాగా చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు రైతులు అవనివ్వండి, డోక్రా మహిళలు అవనివ్వండి, పిల్లల ఫీజు రిఫండ్మెంట్ అవనివ్వండి, మరి ఆ పథకాలన్నీ వేస్తున్నారు కదా పిల్లలకి. ఆ రోజున వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఇంటికి అందరికీ ఇస్తామన్నారు, ఇద్దరికి ఇస్తామన్నారు, ఒకరికి ఇవ్వటం జరిగింది. అదొకటి. వాళ్ళ స్కూల్ పిల్లల్ని తీసుకుందాము, మరి వాళ్ళ రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ బ్యాగులే బాబు గారు ఇచ్చేయండి రూపాయి ఖర్చు, మరి వేస్ట్ అయింది అనే ప్రపోజల్లో స్కూల్ బ్యాగులు కూడా ఇప్పించారు కదా. మరి గత ప్రభుత్వంలో సైకిళ్ళు వచ్చినాయి, గవర్నమెంట్ మారింది, ఆ సైకిళ్ళని పిల్లలకి ఇచ్చారు కదా. అలాంటిది అదేం లేదండి. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఇదేంటంటే యాజ్ ఏ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం నడుస్తుందండి. అందుకని కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అవినీతి కానీ సూరత పరిపాలన ఎలా ఉండాలో అలా చేసుకుంటూ పోతుంది. అంతేగాని వాళ్ళు చేయలేదు మనం చేయకూడదు అనేది లేదండి. గత ప్రభుత్వంలో రోడ్లు వేసారండి, రోడ్లు వేసారా? అక్కడ రోడ్లే తీసుకోండి, గుంతలు లేకుండా చేయమన్నారు, ఇమీడియట్లీ చేస్తున్నారు. అదే వాళ్ళు చేయాలి కదా. జస్ట్ ఈ నిడమానూరులోనే రైల్వే ట్రాక్ దగ్గరే ఉందండి. దాన్ని వాళ్ళు పోసి తాత్కాలికం, వీళ్ళు పోసి తాత్కాలికం చేశారు. పర్మనెంట్ టీడీపీ ప్రభుత్వం వచ్చినాక చేశారు ప్రెసిడెంట్ గారు. అంటే మీరు అన్ని కూటమి ప్రభుత్వం సక్రమంగా చేస్తూ ఉంది, సుప్రభావం అందిస్తారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, రాజ్యాంగపరమైన పరిపాలన జరగట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం జరుగుతుందని చెప్పి. నేను తప్పు చేశాను, నన్ను శిక్షిస్తారు కదా, వేరే వాళ్ళని శిక్షిస్తారు కదా. నన్ను తప్పు చేసినప్పుడు నేను తప్పు చేయలేదంటే ఊరుకునేది గవర్నమెంట్. తప్పు చేసిన వాడికి పరువు. అది రెడ్ బుక్ ఏంటి, గ్రీన్ బుక్ ఏంటి, బ్లూ బుక్ ఏంటండి? తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ చెప్పారు, పనిష్మెంట్ ప్రకారం జరుగుతుంది. అంతేగాని వాళ్ళు చెప్పిందే చేస్తాము, మా శాసనాలకు మేమే చేస్తాము, అది లేకోకుండా తప్పు లేకుండా తప్పు ఉందని అలా చేయట్లేదు కదండి. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యం అని అనకూడదండి. అది ఎలా అంటారు మీరు? అంటే ఇప్పుడు నేను తప్పు చేశాను, తప్పు చేయలేదంటే సరిపోతుందా? తప్పు చేసి చేయలేదంటే ఎట్లా అవుతుందండి ఇది? రెడ్ బుక్లో రాయాల్సిన ఇప్పుడు మీరున్నారు సార్, మీరు మాట్లాడమన్నారు, నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను తిట్టకుండా తిట్టానంటే అది రూలా? ఇప్పుడు తిట్టకుండా తిట్టానంటే అది రూలా? మిమ్మల్ని తిడతాం నాకు స్వభావం, ఇది నాకు ఏమన్నా ఇదా? అలా ఉంటుందండి. రెడ్ బుక్ పరిపాలన అనేది పక్కన పెట్టండి. యాజ్ ఏ గవర్నమెంట్ రూల్ ప్రకారం నడుస్తుందండి. ఇప్పుడు ఎవరెవరిని తిట్టాలన్నా మిమ్మల్ని తిట్టాలంటే నాకేం ఇదా? నన్ను తిట్టాలంటే మీకేమన్నా ఇదా? ఇంకా రెడ్ బుక్ పరిపాలన ఏముందండి? ప్రతిదానికి రెడ్ బుక్ పరిపాలన మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుందామండి. వాళ్ళని తిట్టాల్సిన అవసరం నెక్స్ట్ లేదు కదా. వీళ్ళకే లేదు, వాళ్ళకే లేదు. ఆ ప్రభుత్వానికి కాదు, ఈ ప్రభుత్వానికి కాదు, కూటమి ప్రభుత్వం చక్కగా చేస్తుంది. నేనే కాదు, గ్రామంలో ఎవరినైనా అడగండి, ఎవరైనా చెప్తారు. అంటే గ్రామంలో చూసుకున్నా కానీ, ఇటు పట్టణంలో చూసుకున్నా కానీ కూటమి ప్రభుత్వం వచ్చేటికి ఏమవుతుందంటే ప్రతి పరిపాలన పారదర్శకంగా జరుగుతుందని కూటమి ప్రభుత్వం అంటుంది. కానీ కూటమి ప్రభుత్వం చాలా అన్యాయంగా పరిపాలిస్తుందని చెప్పి వైసీపీ ప్రభుత్వం అంటుంది. అన్యాయం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి నాకు చెప్పండి. నేను కూడా ఊర్లన్నీ తిరుగుతూ ఉంటాను 24/7 లాగా. నా దృష్టికి ఏం రాలేదు. మా గ్రామం కాదు, ఇక్కడ నుంచి రామర్పాటు రింగ్ వేసుకొని గన్నవరం వరకు ఎర్రగడ్డ వెంకటరావు గారు కాన్స్టిట్యున్సీలోనే వాళ్ళే చెప్తున్నారు, వైఎస్సీపీ వాళ్ళే చెప్తున్నారు బాగుందని. వాళ్ళ తీసుకురామంటే నేను ఇప్పుడే చెప్పిస్తాను 100 మందితో. మరి మీకు ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. అదే సార్. సో అదే చూసుకున్నా వైసీపీ ప్రభుత్వంలో రైతులకి సంక్షేమం బాగా అందింది. రైతులకు అవసరమైన ఎరువులు కానివ్వండి, మంచి విత్తనాలు కానివ్వండి, లేకపోతే ఇంకా ఫెర్టిలైజర్స్ కానివ్వండి, ఏమైనా సరే అవి ఆర్బీకే కేంద్రంతో స్వచ్ఛంగా వాళ్ళకి అందించామని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సరైన న్యాయమైన విత్తనాలు అందట్లేదు, ఎరువులు అందట్లేదు అని చెప్పి వాళ్ళు ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. సార్, రైతు కుటుంబాలు ఆత్మహత్య చేసుకుంది వాళ్ళ ప్రభుత్వంలో చేసుకున్నారు.
ఏ రైతుకండి యూరియా కానీ ఎరువులు కానీ సబ్సిడీలు కానీ ఆ రైతులు పుస్తకాలు తీసుకొనే ఉన్నా కానీ పాంప్లెట్ల మీద పాస్బుక్ల మీద ముద్రలు వేసుకోవటం మీ ఫోటోలు వేసుకోవడం జరిగింది. ఇవాళ త్రిపుల్ సింహాలు ముద్రేసేస్తుందండి గవర్నమెంటు. అది ఒకటి ఆలోచన చాలండి రైతులకి మరి వరదలు వచ్చినప్పుడు ఎకరానికి ఎంత వేశారు, మరి ఆ రేటు ఇచ్చారు వీళ్ళు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి బోట్లలో తిరిగి వచ్చేసి బాగోలేదని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఎవరు పట్టించుకున్నారండి? ఏ గవర్నమెంట్ పట్టించుకుందండి? నిన్న కాక మొన్న విజయవాడ వరదలు వచ్చినాయి. ఎలా చేసింది అందరికీ తెలుసు కదండి. అందరికీ తెలుసు కదా. కూటమి ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఆషామాషా వ్యవహారాలు ఏం కాదండి. అది ఎలా చేయాలో అలానే నడుస్తుందండి గవర్నమెంట్. మంచి చేసే ఉద్దేశంతోనే మంచి చేస్తుంది, కానీ అవతవకల ప్రభుత్వం లాగా చేయట్లేదండి. అన్నదాత సుఖీభావ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అధికారులకు రాకముందు ఎలక్షన్ హామీకి ఏదైతే ఉందో అవన్నీ కూడా దాంట్లో భాగమైన సుప్రసిద్ధ భాగమైన అన్నదాత సుఖీభావ కార్యక్రమం మన 3వ విడత ఇక్కడ గన్నవరంలోనే రిలీజ్ చేయడం జరిగింది. సో రైతులు ఏ విధంగా ఈ పథకం పట్ల ఉన్నారంటారు? సార్, రైతు కుటుంబాలు అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో మేము చెప్పడం కాదండి. మీరు రైతు వారీగా ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళే చెప్తారు. బాబు గారు చెప్పినట్టు 10 రోజులు వారం రోజులు లేట్ అయితే అవ్వచ్చు, కానీ అన్నదాత సుఖీభావ అనేది చాలా గ్రాండ్గానే జరిగిందండి. యాసన టయానికి వేయటం చూసుకోమని, మీ బ్యాంకుల్లో ఖాతాల్లో పడలేదా చూసుకోమని చెప్పడం జరుగుతుంది. పడకపోతే అధికారుల దగ్గరికి వెళ్ళి అడగమని చెబుతుంది. అంతేగాని మామూలుగా కాదండి. అది అన్నదాత సుఖీభావ కార్యక్రమం ఏదైతే ఉందో దాని ద్వారా అమౌంట్ అయితే పడుతున్నాయి, కానీ రైతులు సంతోషంగా లేరు అని మొన్న జరిగినటువంటి జగన్ ప్రెస్ మీట్లో ఇదే మాట చెప్పడం జరిగింది. సార్, ఇదే ముక్క ఇప్పుడు రైతులకి అన్నదాత సుఖీభావ పడలేదని అనడానికి ఇప్పుడు రైతుల దగ్గరికి తీసుకెళ్తాను మిమ్మల్ని. అదే కార్యక్రమంలో ఫాలోయింగ్ చేస్తున్నాము. ఆ రైతులతో మాట్లాడతాం సార్. ఇప్పుడు ఈ మినిట్లో వెళ్దామన్నా రైతుల దగ్గరికి వెళ్ళి అన్నదాత సుఖీభావ గురించి మాట్లాడి వాళ్ళు ఏం చెబుతారో మీరే రాయండి. అదేవిధంగా చూసుకుంటే నేను అమరావతిలో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విగ్రహాలు ఏర్పాటు చేసే దాని పెట్టే శ్రద్ధ రైతుల మీద కానివ్వండి, ఇటు అమరావతి కానివ్వండి, పరిపాలన మీద పెట్టి ఉంటే కానీ ఇంకా మంచిగా ఉండని చెప్పి వాళ్ళు ఎగ్జామ్ చేస్తారు. సార్, బెంజ్ సర్కిల్ దగ్గర అందరికీ అంబేద్కర్ సేవలు అంటే నాకు ఇష్టమే, అందరికీ ఇష్టమే అందరికీ. మరి దానికి ఎలా లూటీ అయిందో అది బయటికి తీయమంటారండి సార్. మరి దానికి కూడా చాలా జరిగింది, ఫ్యాడ్ జరిగిందని మరి చెప్పడంలో తప్పే ఉంది. వాళ్ళకే వాళ్ళు ఇలాగే ఉంటే సార్, ఇప్పుడు ఒక గవర్నమెంట్కి ఎంచుకునే పని లేదు. ఇప్పుడు వాళ్ళు అక్కడ విగ్రహాల గురించి మాట్లాడుతున్నారు. విగ్రహాల గురించి మాట్లాడినప్పుడు మనం కూడా మాట్లాడాలండి. అంటే ఈ విగ్రహం పెట్టడంలో చాలా అవినీతి జరిగింది, డబ్బులు చాలా వెనకేసుకున్నారు అంటున్నారు. వెనకేసుకోవటం అనేది కాదండి, వృధా ఖర్చు కూడా అయింది అని అంటా నేను. వృధా ఖర్చు కూడా అయింది. ఎందుకని అది అలా అయిందండి. ఎలా అయిందంటే వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోయింది. మాట్లాడితే పదండి వెళ్తాం. అమరావతి విషయంలో మాత్రం చేస్తున్న ప్రతి విషయంలో ఏదైతే ఉందో డబ్బులు ఖర్చు విషయంలో కానివ్వండి, పథకాలు అక్కడ ఉన్నటువంటి నిర్మాణ విషయంలో కానీ చాలా అవకతవకలు జరుగుతున్నాయి, డబ్బులు వెనకేసుకుంటారని చెప్పి వాళ్ళు ఎలిగేషన్ చేస్తారు. సార్, వాళ్ళు ఎలా మాట్లాడుకొని ఎలా ఎలిగేషన్ చేసినా సరే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఇంకొక 15 ఏళ్ళు ఉంటే గనక ఇటు అమరావతి, పోలవరం మొత్తం బ్రిడ్జీలే అవనివ్వండి, ఇంకా ఇతర రైల్వే ప్రాజెక్టులే కానివ్వండి, ఇంకా మొత్తం అమల్లోకి వచ్చి విజన్ 40 అంటున్నారు సారు. ఆయన అన్న ప్రకారమే మొత్తం ఒక్కొక్కటి చేసుకుంటారు. రైల్వే జోన్స్ కానివ్వండి, బ్రిడ్జీలు కానివ్వండి, మొత్తం ఏదైనా సరే కూటమి ప్రభుత్వం సాధించిద్దని యాజ్ ఎ సీనియర్ కార్యకర్తగా మేము భావిస్తున్నాను. నేను మేడం గారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పథకాలు ఏం అందట్లేదని పదే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉన్నాడు. ప్రతి ఇంట్లో కూడా చర్చ నడుస్తుందంట కదా, కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అనే చర్చ నడుస్తుందంట కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే పథకాలు అన్ని రకాలుగా ఉపయోగపడతాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. పదే నిజంగానే ఆ విధంగా నడుస్తుందంటారు? మాట్లాడేదానికి ఒక అర్థం అనేది ఉండాలండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పథకాలన్నీ అందితే ఆ ప్రజలందరూ తిరిగి కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేశారు? 153 నుంచి మరలా 11కి ఎందుకు దించేశారు? అలా న్యాయం జరగలేదు కాబట్టి అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ మనకి ఏది జరగలేదని ఉద్దేశంతోనే ఈసారి ప్రజలందరూ కూడాను ఏకతాటిపైకి వచ్చి మరి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగిందండి. అంటే ఇంకో మాట కూడా అంటా ఉన్నాడు, రాష్ట్రం నేనుండగానే జోడో జిల్లాగా పరిగెత్తింది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పథకాలు ఎవరికి అందట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే జోడో జిల్లాగా ఆయన టైంలో పరిగెత్తింది ఓట్లు పడలేదు అంటారా, లేకపోతే పరిగెత్తపోయేసరికి ఓట్లు కూటమి ప్రభుత్వాన్ని పడ్డాయి అంటారు? ఇక్కడ అసలు ఒకే ఒక్క మాట మనం ఎందుకు మాట్లాడాలి? ఆ మాట
తప్పు చేశారు. గతంలో మీరు ప్రభుత్వం మీకు అధికారం ఇచ్చినప్పుడు ప్రజలు ఒకే ఒక్కసారి అని మీరు అడిగి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ఎందుకు తప్పు చేశారు? ఎక్కడ మీది డెవలప్మెంట్ అనేది జోడెద్దుల్లాగా పరిగెత్తింది చెప్పంటున్నాం. చూస్తూ ఉంటే అమరావతిలో కారు చీకటి కమ్ముకుంది. రైతులందరూ కూడా అలో లక్ష్మణ అంటూ రోడ్ల మీద పడి ధర్నాలు చేసినా కూడా కనికరించకుండా వారిపై కోర్టులకు వెళుతూ కోర్టు వెళుతూ మరి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టింది ఎవరయ్యా అంటే మరి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ రోజున అమరావతి చూసుకుంటే గర్వంగా చెప్పుకో, తెలుగువాడికి రాజధాని లేదు అన్న మాట నుంచి మేము అమరావతి మా రాజధాని అని గర్వంగా చెప్పుకునే స్థాయికి వెళ్ళింది అంటే ఈరోజు డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నాయి అమరావతిలో, ఒకసారి చూసుకొని వెళ్ళండి. అలాగే ప్రతి గ్రామంలో కూడాను మరి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది కూడాను మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు విజనరీతో ముందుకు వెళుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు, అందుట్లో నో డౌట్. అంటే ఇంకో మాట కూడా ఆయన మాట్లాడుతున్నాడు, రాష్ట్రంలో పరిపాలన అటకెక్కింది, వెడుగుకు రాజ్యాంగం నడుస్తుంది, లోకేష్ గారు అదే పని చేస్తున్నారు, ఎక్కడ ఏం జరగట్లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ వెళ్ళినా కూడా పథకాలు వచ్చే డబ్బులు కూడా వీళ్ళు జేబుల్లోకి వేసుకుంటున్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే పథకాలకు ఏం డబ్బులు రూపాయి కూడా ఇవ్వట్లేదు అంటారు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత? మరి మీరు ఆధారంతో సహా బయట పెట్టండి. జేబులో పెట్టుకున్నది ఎక్కడ, ఎవరు జేబులో పెట్టుకున్నారో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లకు బిఫోరే చెప్పారు 3 నెలలు కలిపి కూడాను మీకు వచ్చే 4,000 తోటి 3,000 కలిపి 7,000 ఇస్తాను మొదటి నెలలో అని చెప్పి రావడంతోనే ఫస్ట్ నెలలోనే 7,000 ఇచ్చిన గంట ఎవరిదయ్యా అంటే మరి చంద్రబాబు నాయుడు గారిది. మరి మీరు గతంలో విద్యార్థులకు ఇచ్చేటువంటి వసతిని కానివ్వండి, విద్యార్థులకు ఇచ్చేటటువంటి మరి ఇచ్చేటువంటి డబ్బు కానివ్వండి, మీరు ఒకే ఒక్కరికి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇస్తానన్నట్టు చెప్పి మీరు, కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది బిడ్డలు ఉంటే వారందరికీ ఘనంగా మేము ఇస్తాము అని చెప్పారు. అది మీరు అందరికి కూడా చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉన్నాయి. మొన్న కూడా కాదు నిన్ననే మరి లోకేష్ గారు మరి ఎక్కడ పిల్లలకి ఆ మధ్యాహ్న భోజనం మాత్రం సరిగ్గా అందలేదని చెప్తా ఉంటే, సరిగ్గా ఉండడం లేదని చెప్తా ఉంటే కూడా వెళ్ళి చెక్ చేసి తను కూడా వారితో పాటు తిని ఎలా ఉందో తేల్చి చెప్తున్నాడు గంట కూడా మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. అంటే లోకేష్ గారు ఏం పని చేయట్లేదు, అటు ఇటు తిరుగుతాడు తప్పితే ఏం లేదని చెప్పి మాట్లాడుతాడు. నిజంగా ఏ పని కోసం తిరగట్లేదు లేదా పనుల కోసం తిరుగుతూ ఉన్నాడు? ఇప్పుడు మనం చూసుకున్న తర్వాత ఉత్తరాన్ని వేలు మనం ఒక వేలు చూపిస్తే మన వైపు 4 వేలు చూపిస్తూ ఉన్నాయి. మరి వాళ్ళ లోకేష్ గారు ఇక్కడ ఉండడం లేదు తిరుగుతారు ఉన్నారంటే మీ నాయకుడు ఎక్కడ ఉంటున్నాడు? వారానికి 2 రోజులు చూపుగా ఇక్కడికి వచ్చిపోతా ఉన్నాడు. మరి మా నాయకుడు బేరీజ్ వేయండి, అనేక సార్లు తిరుగుతున్నాడు. అధికారంలో ఉండి తిరగడం అంటే కనుక మరి ఢిల్లీ దాకా తిరుగుతున్నాడు, విదేశాలు తిరుగుతున్నాడు కాదనేది ఏమీ లేదు. ఎందుకు తిరుగుతున్నాడు? రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి వాటిని తీసుకురావడం, పరిశ్రమలు నెలకొల్పే సాధన కోసం తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళందరినీ ఉపయోగపెట్టుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కాంక్షతో తిరుగుతూ ఉన్నాడు నారా లోకేష్ గారు. మరి మంగళగిరిలోనే మంగళగిరి ఎమ్మెల్యే కొన్ని మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గతంలో మీ దగ్గర అన్న క్యాంటీన్ ఓపెన్ చేసిన పరిస్థితి, కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన పరిస్థితి, కానీ ఏం జరగట్లేదని మరి ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆయన పదే చెబుతున్నాడు లోకేష్ గారు దోచుకో అన్నట్టుగానే ఉన్నాడు, కానీ ఎవరికి ఉపయోగపడతలేదు అని పదే లోకేష్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. ఇంకో పక్క రెడ్ బుక్ అని మాట్లాడుతున్నాడు. అన్ని కావాలని చేసే ఎలిగేషన్స్ మాత్రమే. ఈ రోజు మరి ఎంతో మంది అన్నంలో కలబడుతున్నారు. 5 రూపాయలకి అన్న క్యాంటీన్ భోజనం మీరు ఎందుకు పెట్టలేకపోయారు? మీరు పెట్టలేదు కదా. మీరు వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. ప్రజెంట్ అదొక్కటే ప్రాథమికంగా చూసుకుంటే అదొక్కటే తెలుస్తూ ఉంది. ఆ పిల్లలకి మధ్యాహ్న నాణ్యమైన భోజనం అందిస్తూ ఉన్నారు. మరి మిగతా వారందరికీ కూడాను అన్న క్యాంటీన్ ద్వారా కూడాను భోజనం 5 రూపాయలకి భోజనం కానివ్వండి, ఉదయం బ్రేక్ఫాస్ట్ కానివ్వండి అన్ని అందించడం ఘనత ఎవరిదయ్యా అంటే కూటమి ప్రభుత్వం. మరి ఈ రోజు కూడా దివ్యశక్తి అనే కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో మహిళా శక్తి కింద ఉచిత ఇచ్చిన పరిస్థితి ఎలా చూస్తారు? ఓవరాల్ గా మహిళల పట్ల కానీ దివ్యాంగుల పట్ల కానీ గవర్నమెంట్ స్టాండ్ ఏ విధంగా ఉందంటారు, ఎలా జరుగుతుంది అంటారు? ఒక్కసారి ఆలోచన చేయండి. ముందు మహిళలకు ప్రయారిటీ ఇచ్చారు. మహిళలు జనాభాలో సగభాగం ఉండేట మహిళలకు ప్రయారిటీ ఇచ్చి ఈరోజు ఇద్దరు కలిసి నడిస్తేనే కాపురం సజావుగా జరిగితే పిల్లలందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఇద్దరు పనిచేయాల్సిన పరిస్థితుల్లో మహిళకి ముందు ఏ విధంగా చేయాలి అనే ఆలోచనతోనే మహిళా శక్తి ద్వారా వారికి ఆర్టీసీ బస్సుల్లో రాయితీ కల్పించారు. మొత్తం దాని తర్వాత సెకండరీ తీసుకున్నారు దివ్యాంగులకు కూడాను మరి వారికి కూడా ఆర్థిక భారం పడకూడదు అనేసి వారికి కూడా రాయితీ వారికి కూడా 100% రాయితీ, వారితో పోయినటువంటి వ్యక్తికి సహాయకులకి 50% రాయితీతో కూడాను మనం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాయితీ కల్పించడం చాలా సంతోషకరమైన విషయం అండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా శ్రీశక్తి ఇచ్చిన పరిస్థితి, అలాగే వాళ్ళ దివ్యశక్తి అని చెప్పి మళ్ళీ వికలాంగులు కూడా ఇస్తా ఉంది. దాన్ని ఎలా చూస్తారండి?
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేసిందండి. మహిళలకు ఉచిత బస్సు, అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే ఈరోజు వికలాంగులకు కూడా బస్సు ప్రయాణం ఉచితం ఇవ్వడం అనేది చాలా హర్షణీయమైన అంటే గతంలో మామూలుగా కోట ఉండేది, వికలాంగులకి సపరేట్గా బస్సులో సీట్లు ఉండే పరిస్థితి ఉండేది. ఈ మధ్యకాలం కొంతమేరకు అసలు లేకుండా పోయినాయి. ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళకి కేటాయించడానికి ఎలా దొరుకుతుంటారు? అంటే మీతో పాటు వాళ్ళు కూడా అవకాశం దొరికినట్టేనంటారా? ప్రత్యేకించి వాళ్ళకి ఒక బస్సు వేయటం అనేది చాలా గ్రేట్ అండి. వాళ్ళ కోసం వాళ్ళు ఎలా అంటే వికలాంగులు ఎక్కలేక బస్సులు కూర్చోలేక ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళకి వెయిట్ చేసి వాళ్ళు ఎక్కే వరకు ఆగి ఆ బస్సు ఎక్కించుకొని కూర్చోబెట్టుకొని తీసుకెళ్లే విధానాన్ని అమలు చేయడం అనేది చాలా హర్షణీయంగా ఉంది. అంటే ఏ విధంగా లాభపడతారండి వాళ్ళు వికలాంగులు? అంటే మామూలుగానే అసలు ఏ పని చేసుకునే పరిస్థితులు అంటారు, ఏ పెన్షన్ 6,000 ఈ గవర్నమెంట్ వచ్చినట్టు ఇస్తా ఉంది. ఈ విధంగా బస్సులు కూడా ఇవ్వడం మూలన ఏ విధంగా వాళ్ళకి ఆర్థిక సాయం అందిద్ది అంటారు? ఏ విధంగా వాళ్ళు ఉపయోగపడుతుంది అంటారు దీనివల్ల? 6,000 రూపాయల పెన్షన్ ఇప్పుడే బాబు గారు వచ్చిన తర్వాత పెంచారు. 6,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు ప్రతి వికలాంగులకు కూడా. అలాగే ఈ రోజున వికలాంగుల వరకు బస్సు వేశారంటే వాళ్ళకి చాలా ఉపయోగపడిద్దండి. ఉద్యోగాలకు వెళ్ళే వికలాంగులు ఉన్నారు, లేదా నడవలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, ఎక్కడికి ఏది చూడలేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఆగి బస్సు ఎక్కించుకొని తీసుకొని వెళ్ళటం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి ప్రత్యేకంగా వెళ్ళడానికి బాగుంటుంది. అందరిలో వెళ్తే గబకన చూసి చూడక మేమే తొక్కేస్తూ ఉంటాము, చూడక నెట్టేస్తూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ప్రత్యేకంగా బస్సు వేయడం అనేది చాలా బాగుంది. మరి అదే చూసుకుంటే అంటే లాభం ఏ రకంగా లాభం అంటారు? ఎవరైనా స్వయం ఉపాధాలు కానీ లాభం చేకూరుతుంటారు. ఇలా కొంతమంది చేసుకునే వాళ్ళు ఉంటారు, పనుల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు, ట్రైసైకిల్ లేని వాళ్ళు ఉంటారు. ట్రైసైకిల్ ఉన్న ట్రైసైకిల్ వెళ్తారు, ట్రైసైకిల్ లేని వాళ్ళకి ఉపయోగపడుతుంటారు. ఇది ఉపయోగపడిద్దండి. బస్సు ఆగి బస్సు ఎక్కించుకొని వెళ్తారు కదా, వాళ్ళ వరకే సపరేట్గా వేశారు. వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు బస్సు ఎక్కి వెళ్ళడానికి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా వాళ్ళు చేరవలసిన గమ్యానికి సక్రమంగా చక్కగా చేరతారని చెప్పి వాళ్ళకి ప్రత్యేకించి బస్సు వేయడం జరిగింది ఈరోజు. మరి ఈ వాగ్దానం అసలు చేశారండి? ఈ వాగ్దానం చేయలేదండి. సూపర్ 6లో ఈ వాగ్దానం లేకపోయినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రత్యేకించి బస్సు వేయడం జరిగింది వికలాంగుల కోసం. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అసలు పథకాలు ఏమట్లేదు, మహిళలు మోసం చేస్తా ఉన్నాడు, తేలిపోయింది, చంద్రబాబు నాయుడు తేలిపోయాడు, మోసం చేయడంలో తేలిపోయాడు అని చెప్పి అంటున్నా ఉన్నాడు అండి. బాబు గారు వచ్చి పెన్షన్ పెంచుతానన్నారు. సూపర్ 6లో విడతల వారీగా పెంచలేదండి. 250 చెప్పున ఒక్కసారే 1,000 రూపాయలు పెంచి 3,000 పెన్షన్ 4,000 రూపాయలుగా ఇచ్చారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. కంపల్సరీగా ప్రతి మహిళకి 3 సిలిండర్లు వస్తున్నాయి. 3 సిలిండర్ల డబ్బులు అకౌంట్స్లో పడుతున్నాయి మాకు. అలాగే ఉచిత బస్సు అన్నారు. మేము బస్సు ఎక్కి ప్రయాణం చేస్తున్నాము. ఉద్యోగాలు చేసే ప్రతి ఆడపిల్ల కూడా ప్రతిరోజు ఆ బస్సు కోసం ఎదురు చూసి ఉచితంగా బస్సు ఎక్కి మేము ప్రయాణం చేసి గమ్యానికి చేరుకుంటున్నాము. మాకు ఇచ్చిన హామీలు ప్రతిదీ నెరవేరుస్తున్నారు మా బాబు గారు. అంటే మరి ఇంకో మాట కూడా అంటున్నాడు, ప్రతి ఇంట్లో కూడా చర్చ నడుస్తుంది, ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది, మోసం చేసాడు, అయిపోయింది, ఫెయిల్యూర్ అయ్యారు, మా గవర్నమెంట్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు జనాలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుందా? సూపర్ 6లో లేని పథకాలను కూడా అమలు చేస్తున్నప్పుడు ఎలా ఫెయిల్యూర్ అవుతారండి చంద్రబాబు నాయుడు గారు? సూపర్ 6లో లేనివి పెడుతున్నారు, ఇంకా కొన్ని పథకాలు క్రియేట్ చేసి ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇచ్చారు, టీసీఎస్ వదిలేరు రాగానే, డిఎస్సి వదిలేరు, డిఎస్సి ఉద్యోగాలు వదిలేరు కొన్ని వేల మందికి. అలాగే పోలీసు డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు వదిలేరు. ఈ ఉద్యోగాలన్నీ ప్రతి సంవత్సరం కొత్తగా చదువుకొని ఇన్ని రోజుల నుంచి ఉద్యోగాలు లేక అల్లాడి అలవటించి రోడ్లు బట్టి తిరుగుతున్న యువతకు న్యాయం చేస్తున్నారండి ఉద్యోగాలు ఇచ్చి. అంటే మనం ఎలా చదువుతున్నాడమ్మా, ప్రతిసారి వచ్చినప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా చదువుతా ఉన్నాడు, ఏం చేయట్లేదు, మేము ఉంటేనే చేశాడు, మేము బట్టలు నొక్కాడని చెబుతా ఉన్నాడు కదా. బటన్లు నొక్కాడు కదండి, మరి చెప్పాలి కదా. ఆయన అన్ని బటన్లే నొక్కాడు, ప్రజల వరకు అవి చేరుకున్నాయో లేదో చూడలేదు, బటన్లు నొక్కారు కాబట్టి చెప్తారు, తప్పులేదు. మరి లోకేష్ గారు నిన్న ఏదైతే స్కూళ్ళలో ఫుడ్ బాగాలేదంటే ఎమ్మటిని వెళ్ళి చెక్ చేసిన పరిస్థితి, దాన్ని ఎలా చూడొచ్చమ్మా? నిజంగానే లోకేష్ గారు విద్యా వ్యవస్థను ఎలా మార్పులు తీసుకొస్తున్నారంటే ఒక తల్లిగా మీరు ఎలా చూస్తున్నారు అండి? లోకేష్ గారు కానీ బాబు గారు కానీ నేను ముఖ్యమంత్రిని, నేను మంత్రిని అని చెప్పి వాళ్ళు ఇళ్లలో కూర్చొని ఏసీలు వేసుకొని కూర్చోవట్ల, ప్రజల్లో ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రజల్లో తిరుగుతున్నారు మమేకమై. ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి వాడు తినే ఆహారం ఎలా ఉంది ఏంటి చెక్ చేసి అతను కూడా ఆ భోజనాన్ని తిని బాగుందా లేదా, బాగోపోతే మీరు చెప్పండి, మీ పేరెంట్స్కి నేను ఫోన్ చేసి కనుక్కుంటాను, మీ బాగోగులు తెలుసుకుంటానని చెప్తున్నారు లోకేష్ గారు. ఇట్లాంటి నాయకుడు ఎక్కడ దొరుకుతాడండి? మాకు ఇంతకు మించిన నాయకుడు మాకు ఎక్కడా దొరకడు. అంటే మరి ఆయన విద్యావ్యవస్థలో అంత మార్పులు ఏం చేయట్లేదు,
వ్యవస్థను మాత్రం భ్రష్టు పెట్టిస్తున్నాడు. దాచుకున్నట్టు ఆయన జేబులు వేసుకున్న పథకాల నుంచి వచ్చే డబ్బులు కూడా దాచుకొని జేబులో వేసుకుంటారని చెప్పి మాట్లాడుతున్నాను. నిజంగానే ఆయన దాచుకుంటాడు, అయితే విద్యా వ్యవస్థను ఇంకా వృద్ధిలో పంపిస్తున్నాడంటారు. తల్లికి వందనం అమ్మఒడి అని చెప్పి ఒకళ్ళకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడండి? ఈరోజు తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి, ముగ్గురు బిడ్డలుంటే ముగ్గురు బిడ్డలకి, నలుగురు బిడ్డలుంటే నలుగురు బిడ్డలకి ఆ ఇంట్లో తల్లికి వందనం అనేది వచ్చింది. అది దోచుకోవటం దాచుకోవటం అంటే అది వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. అంటే మహిళలకు ఇస్తాను 18,000 రూపాయలు ఇవ్వలేదు, 1800 అదే 10,000 రూపాయలు ఇవ్వలేదు, ఏదైతే ఇస్తాన్నారో అది ఇవ్వలేదు. మోసం చేసి చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల నుంచి దాదాపు ఇంత డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు సంవత్సరం పాటు ఇవ్వాల్సిన 2 సంవత్సరాలు ఇవ్వాల్సిన పాటు డబ్బులు మీకు ఇవ్వకుండా ఆపేయడం అని చెప్పి మాట్లాడతాను. నిజంగానే ఇవ్వకుండా ఆపుతున్నారా లేకపోతే 1 by 1 చేస్తా వస్తున్నారమ్మా ఇక్కడ? ఏమండి, పెన్షన్లు ఇచ్చారు, పెన్షన్ పెంపు చేస్తా అన్నారు, పెన్షన్ పెంపు చేశారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, అలాగే ఉచిత బస్సు ఇచ్చారు, అలాగే రాజధాని పనులు ఒకవైపు చేసుకొని వస్తున్నారు, అలాగే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసుకొని వస్తున్నారు, అలాగే ఇది కూడా 1800 ఇస్తానన్న పథకం కూడా కంపల్సరిగా ఇస్తారు. బాబు గారు త్వరలోనే ఇస్తారు. ఒక్కొక్కటి చేసుకొని వస్తున్నారు. కొంచెం సమయం పడుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నారు. ఏడాదికి 4,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయండి. 4,000 మంది కుర్రాళ్ళు, అలాగా 40,000 మందికి ఉద్యోగాలు తప్పకుండా వస్తున్నాయి అందరికి. మనం గతంలో చూసాం, అయితే ముందేనా చేసిన డబ్బులు ఎమ్మటే మొత్తం ఒకేసారి వేసిన భక్తి రేపొద్దున కూడా మీకు సంబంధించి కూడా ఒకేసారి వేస్తారని భావిస్తారా అమౌంట్? ఇప్పుడు మీకు అయితే 18,000 ఇవ్వాలి, సంవత్సరానికి ఇవ్వాల్సిన డబ్బులు ఒకేసారి వేస్తారు నమ్ముతున్నారా? 2 సంవత్సరాలు కానీ ఎంతైనా కానీ లేట్ అయినా సరే వేస్తారు నమ్ముతున్నారా? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి నుంచి నెలకు 1,500 రూపాయల చొప్పున ఇస్తానని సూపర్ సిక్స్ పథకంలో ఆ బాబు గారు ఇచ్చిన హామీ. ఆ హామీ తప్పకుండా నెరవేరుస్తారు. త్వరలోనే నెరవేరుద్దండి ఆ హామీ కూడా. దానికి జరుగుతున్న సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి.